మనంతో ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు, ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఆయన కాబట్టి. సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు. వాళ్ళు ఏదైనా కావాలంటే పెట్టుకుంటారు వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో. ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి, నిశ్చింతగా ఉండండి. ఇక ఎందుకు చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి? సరే, కొన్ని మనోవైకల్యాలు, మానసిక స్థితి అవన్నీ పక్కన పెడతాం, మనకు అనవసరం. ఎవరికి హెల్త్ బాగోపోతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. బట్ ఇక్కడ అదర్వైజ్ ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ గాయ్. ఎందుకు ఇన్ని వస్తాయని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఇంత నవ్వులు పాలైపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు అని మనం అతని తెలివితేటల యాంగిల్లో ఆలోచిస్తే నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే, బిల్స్ క్లియరెన్స్కి 14,000 కోట్లు జనవరి నుంచి బటన్ నొక్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అతను చివరిలో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే మరి న్యాయస్థానం కూడా, మరి ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకుంది. ఇక్కడ అయిన వెంటనే క్లియరెన్స్ ఇచ్చారు. ఇవ్వట్లే డబ్బులు, కేవలం 1,200 కోట్లే ఇచ్చాడు ఆ 14,000 కోట్లు. ఈ మిగిలిన దాన్ని బిల్స్ క్లియరెన్స్ కోసం 25% కమిషన్ కొట్టేసి బిల్స్ క్లియరెన్స్ కోసం వాడుతున్నట్టుగా నాకు తెలిసింది. ఆల్రెడీ 1,500 కోట్లు ఇచ్చేశారు. ఇవాళ 2,000 కోట్ల బిల్స్ క్లియరెన్స్కి ఆ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మరి కమిషన్లు మాట్లాడుకోవటం జరిగినట్టుగా రూఢిగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అధికారులకి ఒకటే నా విజ్ఞప్తి కింద తీసుకుంటారా, హెచ్చరికగా తీసుకుంటారా, మీ ఇష్టం. హెచ్చరికే అనుకోండి, తప్పు చేయొద్దు. మీరు ఇస్తే ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో, ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసిందో, సంక్షేమ పథకాలకి ఎప్పుడో నొక్కిన బటన్ల తాలూకు సంక్షేమ పథకాలకి రిలీజ్ చేసేయండి ఆ అమౌంట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రిలీజ్ చేయరని చెప్పి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నా, 151 వీఆర్ గెటింగ్ ఎ టాలర్ నెంబర్ దెన్ ఎర్లియర్ టాల్ నెంబర్ అని ఇలాగా మాట్లాడుతున్నాడు.